పోయి వారి భార్యను మాట్లాడన్నాడు కదా అని ఆయన మాట్లాడిండొచ్చు. కానీ మీరు చెప్పారు పోసాని కృష్ణమూర్తి గారు ఒప్పుకున్నారు అని. అంటే నేను చెప్పలా, ఇప్పుడు అదే రిమాండ్ రిపోర్ట్లో రిమాండ్ రిపోర్ట్ చేశారని చెప్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ అది, నేను చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వం వారిది అన్ని అక్రమ అరెస్టు చేస్తున్నారు. ఈ అక్రమ అరెస్టుల్లో భాగంగా ప్రభుత్వం పోలీసులకు చెప్పించి తప్పుడు సమాచారాన్ని కూడా ఇవ్వలేదు అన్నది మీకు తెలుసా? ఆయన చెప్పారు, భయపడిచ్చి బెదిరించి ఇంకా లోపలికి వేపిస్తాం, లేకపోతే ఇంకా కేసులు పెడతాం, ఇంకోటి చేస్తామని అంటే ఎవరైనా తప్పదు కదా. బెదిరిస్తే భయపడేంతటి బలహీనమైన పర్సనాలిటీ అయితే కాదు పోసాని కృష్ణమురళి. అంటే ఒకటి, ఎవరికైనా మనం బయట కూర్చొని మాట్లాడేదానికి బాగానే ఉంటుంది. పోలీసుల చేతికి ఒకసారి చిక్కిన తర్వాత, వారి దగ్గరికి పోయిన తర్వాత, వారు చేసే దీనికి అంటే నిజాన్ని రాబట్టాలన్నా లేదు లేనిదాన్ని సృష్టించాలన్నా పోలీసు వారు ప్రభుత్వంకు అనుకూలంగానే చేస్తారు. మీరు అన్నదాంతో కానీ అదంతా లాయర్ సమక్షంలో జరిగింది. మరి అదే లాయర్ సమక్షం కంటే ముందే పోలీసుల చేతిలో ఉండింటారు కదా. ఇప్పుడు ఆయన పోయినప్పటి నుంచి లాయర్ సమక్షంలో లేరు కదా. పోయినాక అరెస్ట్ చేశారు, లోపలికి పెట్టారు, ఎన్ని విధాలుగా టార్చర్ చేశారో పోసాని కృష్ణమూర్తి గారు బయటికి వచ్చిన తర్వాత కానీ తెలియవు అంతా. కాబట్టి ఇటువంటి అవన్నీ కూడా ఆయన టార్చర్ చేశారనేది మీ అనుమానమా నిజమా? టార్చర్ చేశారన్నది అనుమానమే, కానీ అది నిజం కూడా కావచ్చు. లైక్ రఘురామకృష్ణరాజు గారి ఏదైనా రఘురామకృష్ణ ఇప్పుడు వంశీ గారిని అరెస్ట్ చేశారు అంతా కూడా రేపు అంతే. ఇప్పుడు అక్రమ అరెస్ట్లే కదా. ఈరోజు వంశీ గారిని, రేపు ఇంకొకరిని పెట్టే కార్యక్రమాలు పెడుతున్నారు. ఇదంతా అక్రమంగా. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారికి నోటీస్ ఇచ్చారు. 26వ తారీఖు రాత్రికి వారి దగ్గరికి 11 గంటలకో 12 గంటలకు పోయి ఇచ్చారు. కానీ ఆ నోటీస్ ఇచ్చిన దాంట్లో 27వ తారీఖు ఉందంటే ఇదంతా ప్రీ ప్లాన్ కాదా అని అడుగుతున్నా. దాని మీద కూడా వివరణ ఇచ్చారు. రిమాండ్ రిపోర్ట్లో పొరపాటున ఎస్ఐ అది మెన్షన్ చేశారు అనేది కూడా వివరణ ఇచ్చారు. ఇప్పుడు వారు చేస్తే పొరపాటు, వేరే వాళ్ళు చేస్తే గ్రహపాటు. ఇప్పుడు పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పొరపాటు అంటే సరిపోతుంది, కానీ ఇదంతా వీళ్ళ గ్రహపాటు కదా. సరే, మరి ఇప్పుడు సజ్జల నాగకృష్ణరెడ్డి గారి పేరు, భార్గవరెడ్డి పేరు ఎందుకు చెప్పాడు? ఆయన ఇచ్చిన స్క్రిప్టే నేను చదివాను అన్నాడు. మీరేమంటున్నారు? తన కుటుంబంలో ఆయన సతీమణి పట్ల అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినందుకు కలత చెంది ఆయన విధంగా మాట్లాడారని. మరి సజ్జలు ఇచ్చిన స్క్రిప్ట్ కరెక్టా, లేకపోతే ఇప్పుడు మీరు చెబుతున్నట్టు పోసాని కృష్ణమురళి గారు భావించినట్టుగా మీరు చెప్తున్నది కరెక్టా? ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి మీద వారి భార్య మీద అభియోగాలు కానీ చేశారు. అప్పుడు ఎవరు ఇచ్చింటారు? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, లోకేష్ గారు ఇచ్చారా? ఎవరెవరు ఇచ్చింటేనే కదా ఆ రోజు చదివింటారు. మరి ఆ లెక్కాచారం పోతే దానికి కూడా అట్లే ఉంటుంది కదా. కాకపోతే ఇదంతా ఏదో టార్గెట్ చేయాలా, సజ్జల గారిని టార్గెట్ చేయాలా, ఏదో వైవి సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేయాలా, పక్కన ఉన్నారు వీరిని లేకుండా చేస్తే ఏదో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకిగా మిగిలిపోతారు. కానీ తద్వారా ఈ యొక్క మన ఎన్నికల ఈ ప్రజాస్వామ్యాన్ని తన వైపు తిప్పుకునేదానికి వారి యొక్క మైండ్ గేమ్, ఇదంతా మైండ్ గేమ్ ఆడుతున్నారు తప్ప ఇంకొకట్లేదు. కానీ దీంట్లో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధైర్యపడద్దండి, అందరికీ నేనున్నా అని ప్రతి ఒక్కరికి ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే నిలబడతారు. చెప్పిన దాన్ని అతను చెప్పినట్టు చేయగల కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. ఆమెకు పోసాని కృష్ణమురళి గారి భార్యకు ఫోన్ చేసి మాట్లాడారు, అమ్మ నేనున్నానండి. అలాగే వల్లభనేని వంశీ గారి భార్యకు కూడా ధైర్యం చెప్పారు. ఈ ధైర్యం చెప్పటాలు, వీళ్ళకి ధైర్యం చెప్పటాలు, వాళ్ళేమో లోపల ఉంటారు. ఎప్పుడు అంటే మీ కార్యకర్తల కోసం మీరుంటారు. ఇప్పుడు నిన్న కూడా ఆయన వెళ్ళి ఏం మాట్లాడతారు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, అక్కడ వెళ్ళి ఇట్లా ఈ సెక్షన్లే వర్తించవు అని. సెక్షన్లే వర్తించని కాడికి జ్యుడిషియల్ రిమాండ్కి ఎలా అనుమతిస్తుంది కోర్టు? టెక్నికల్ పాయింట్ ఐఎమ్ ఆస్కింగ్ అండి. సెక్షన్లు వర్తించవు అనేది మీరు సీనియర్ న్యాయవాదిగా ఆయన చెప్తూ ఉండొచ్చు కాక, మరి రిమాండ్కి ఎందుకని పంపించారు జడ్జి గారు? సెక్షన్లే వర్తించవన్నది కాదు, కోర్టు వారికి హైకోర్టులో ఇంతకుముందు జరిగిన పూర్వపు కేసుల్లో కూడా దాన్ని కూడా కాపీ కూడా అందించడం జరిగింది. కానీ కూడా ఎందుకో దీన్ని జడ్జి గారు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. కాకపోతే ఇవన్నీ కూడా తప్పుడు సమాచారం, తప్పుడు కేసులు. ఆ విధంగా పోతే మన ఇంతకుముందు చాలామంది మాట్లాడారు. బండారు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే రోజాను ఏం మాట్లాడినారో ప్రతి ఒక్కరికి తెలిసిందే, విదితమే. ఆమె ఒక మహిళ అని కూడా అనుకోకుండా ఎక్కడ నాతో పాటు ఎన్నికల్లో తిరిగేటప్పుడు ఆమె ఎక్కడ పడుకుంది, ఏం చేసింది అన్న విషయాలు ఊరికే వేగ్గా మాట్లాడారు బండారు సత్యనారాయణ. కానీ ఏదైనా నిరూపించగలిగాడా? మళ్ళీ బండారు సత్యనారాయణ గారిని ఏమి చేయాలా అని అడుగుతున్నా వారు మాట్లాడిన మాటలు. అదేవిధంగా పట్టాభి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న కూడా చెప్పారు. పట్టాభి గారిని ఏం మాట్లాడారు?
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని బోసి డీకే అన్నాడు. అంటే దానికి అర్థము జగన్మోహన్ రెడ్డి గారే సభలో కూడా చెప్పాడు. అంటే ఇటువంటి వాళ్ళు మాట్లాడచ్చు. అదేవిధంగా అయ్యన్న పాత్రుడు జగన్ ఏం మాట్లాడాడు? అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడిండేది అందరికీ కూడా తెలిసినదే. అదేవిధంగా బోండా ఉమా గారు ఎలా మాట్లాడారు? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎంత అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా ఏదైనా సరే మోడీని చంద్రబాబు మోడీ గారిని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడుకున్నారు? మోడీ గారిని సాక్షాత్తు చంద్రబాబు గారు ఏమన్నాడు? వాళ్ళ